హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము యూఏఎన్ నంబర్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, ఆ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఒకసారి నేను ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇవాళ రేపు ఏం చేస్తానంటే, మీకు కంపెనీలో జాబ్లో జాయిన్ అయిపోగానే ఫస్ట్ శాలరీ మీకు అకౌంట్లో పడగానే మీకు ఏం చేస్తారంటే, మీరు ఒక పే స్లిప్ ఒకటి ఇస్తారు. ఆ పే స్లిప్ తీసుకుని ఆ పే స్లిప్లో మీకు యూఏఎన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. మీరు అక్కడ చూసుకోండి జాగ్రత్తగా, యూఏఎన్ నెంబర్ ఒకటి చూసుకోండి. ఈపీఎఫ్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఈ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అండ్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది మనం చూసుకోవచ్చు. సో మీరు యాక్టివేషన్ చేసుకునేటప్పుడు ముందు మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్లు ఏంటంటే, మీకు ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు నేము, డేట్ ఆఫ్ బర్త్ ఒకలాగా ఉందా లేదా. అండ్ థర్డ్ వన్, ఈ బ్యాంక్ పాస్బుక్లోనూ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డులో ముందు నేమ్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయో లేవో అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. వన్స్ అది చెక్ చేసుకున్న తర్వాత మీరు జాబ్లో జాయిన్ అవుతారు కదా, జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత మీకు యూఏఎన్ నెంబర్ అడగండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే, మీకు ఐడియా లేకపోతే, మీకు కంపెనీలో హెచ్ఆర్ని అడిగితే వాళ్ళు ఇస్తారు. నాకు యూఏఎన్ నెంబర్ ఇవ్వండి, మాకు పిఎఫ్ అని అడిగితే ఆ యూఏఎన్ నెంబర్ అడుగుతారు. ఆ యూఏఎన్ నెంబర్ తీసుకుని మన ఈపీఎఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి మనము యాక్టివేషన్ చేసుకుని దాని పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేసుకుని ఈపీఎఫ్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈపీఎఫ్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆన్లైన్ క్లెయిమ్ అనేది ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి నెక్స్ట్ విండో ఒకటి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఫర్గట్ పాస్వర్డ్ కొట్టాము. పాస్వర్డ్ మర్చిపోతారు కొంతమంది, ఏంటంటే పాస్వర్డ్ మర్చిపోతారు. సో ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబర్ అని వస్తుంది. యూఏఎన్ నెంబర్ కొట్టి మనము ఇది కొడితే చూడండి, ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఈజ్ నాట్ యాక్టివ్ అని వచ్చింది. సో అంటే పిఎఫ్లో యూఏఎన్ నెంబర్ ఇది ఇంకా యాక్టివేషన్ లేదని దాని మీనింగ్. సో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చేసుకోవాలి. సో యాక్టివేషన్ ఎట్లా చేసుకోవాలంటే, ఇక్కడ మీరు ఆన్లైన్ క్లెయిమ్కి వెళ్ళి ఇక్కడ కింద చూడండి యాక్టివేట్ యూఏఎన్ అని ఒకటి ఉంటుంది చూడండి కింద. సో దాన్ని క్లిక్ చేసుకోవాలి. యాక్టివేట్ యూఏఎన్ అనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సో మనకి ఈ ఈపీఎఫ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ పిఎఫ్లో మన అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది, ఏం చేయాలన్నా సరే ఈ యూఏఎన్ నెంబర్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మీరు కంపల్సరీగా మీరు యూఏఎన్ నెంబరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని దీనిలో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని మన రిజిస్టర్, మన లేటెస్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, రీసెంట్ మొబైల్ నెంబర్ మీది వాడతన్నది, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్కి ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. క్యాప్చర్ కోడ్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఈ విండో వస్తుంది. ఈ విండోలో మీకు ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది. మన ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వ్యాలిడ్ ఓటీపీ అండ్ అథెంటికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మీకు యూఏఎన్ నెంబర్ ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయింది. సో వన్స్ అది యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, మీరు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే ఇక్కడ మీకు యూఏఎన్ నెంబర్ డీటెయిల్స్ అడుగుతుంది. మళ్ళీ మీరు ఆ యూఏఎన్ డీటెయిల్స్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఈ క్యాప్చా కీ కొట్టి మీరు సబ్మిట్ అని కొడితే, క్యాప్చా నెంబర్ కొట్టి సబ్మిట్ కొడితే ఇక్కడ మీకు చూడండి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈ 3 డీటెయిల్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో మీ నెంబర్ జాగ్రత్తగా చూసుకుని, మీ పేరు జాగ్రత్తగా చూసుకుని ఆధార్లో ఉన్నట్టు కొట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో యూఏఎన్ నెంబర్లో ఒకే నేమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఆ 3 మ్యాచ్ అవ్వకపోయినా కూడా ఇక్కడ ఇవన్నీ యాక్టివేషన్ కావు. సో ఒక్కసారి మీరు అన్నీ బ్రీఫ్గా చెక్ చేసుకోండి. బోత్ 3 డాక్యుమెంట్స్లో సేమ్ నేమ్ ఉండాలి. వెరిఫై కొట్టండి. ఇక్కడ వెరిఫై కొడితే ఈ విండో వస్తుంది. ఈ విండోలో చూడండి, ఇక్కడ క్యాప్చా ఒకటి ఎంటర్ చేసుకోండి. మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వెరిఫై అని కొడితే, ఆధార్ నెంబర్ కూడా చూడండి, ఇక్కడ వెరిఫై కొడతాం. వెరిఫై ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి ఆధార్ అప్డేటెడ్ మొబైల్ నంబర్, అంటే మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలా అయితేనే ఇక్కడ వ్యాలిడ్ అయింది.
సెండ్ ఓటీపీ అని అడుగుతుంది. ఐ అండర్‌స్టాండ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఐ హియర్‌బై డిక్లేర్ అనేది సెలెక్ట్ చేసుకొని, సెండ్ ఓటీపీ కొడితే మీకు ఓటీపీ వస్తది. సో, ఆ ఓటీపీ కింద ఎంటర్ చేసుకోవాలి. పైన ఆ క్యాప్చా అనేది కొట్టి కింద ఓటీపీ ఎంటర్ చేసుకొని, మనం వెరిఫై అనేది క్లిక్ చేసుకోవాలి. సో, వన్స్ ఈ వెరిఫై అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విండో వస్తది. ఇక్కడ మనము న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, ఈ పాస్వర్డ్‌లో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. న్యూమరిక్ ఉండాలి. సో, ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ సబ్మిట్ కొట్టుకోండి. సబ్మిట్ కొట్టుకున్న తర్వాత మీకు పాస్వర్డ్ క్రియేట్ అయిపోతది. వన్స్ ఈ పాస్వర్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు పీఎఫ్‌లో ఫోన్ ఏదైనా దాని అమౌంట్ ఎంత కట్ అవుతుంది ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈపీఎఫ్‌లో యూఏఎన్ యాక్టివేషన్ ఎలాగా పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకున్నాం కదా. సో, ఈ ఛానల్ మీరు ఫస్ట్‌గా వచ్చైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. సో దట్ మేము ఫ్యూచర్‌లో మీకు ఇంకా వీడియోస్ పెట్టడానికి మాకు స్కోప్ ఉంటది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.